హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విత్ ఏంజెల్ పిల్ల. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే చాలా బాగా జరుపుకున్నాం అనమాట కార్తీక పౌర్ణమి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఆ పెద్దలు ఒక మాట అంటుంటారు, భర్తని రక్షించుకోవాలనేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాజ్ఞురాలైన భార్య కార్తీక మాసం అంతా ఆదివారాలు విన ఉసిరికాయతో కూడుకున్న భోజనాన్నే భర్తకి పెడుతుంది అంటుంటారు. ఎందుచేత అంటే అది ఆయువుని కాపాడుతుంది. ఈ ఋతువులో ఏ 3 రకములైనటువంటి దోషములు, వాతము, పిత్తము, అలాగే వేడి, ఈ మూడిటిని కూడా నివారించి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి దేని యందు ఉంది అంటే ఉసిరికాయలో ఉంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత నియమబద్ధంగా ఉసిరికాయని సేవించి తాను యవ్వనంలో శక్తిని తిరిగి పొందగలిగాను అని క్షమ మహర్షిని నిరూపించి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయాలనేసి మా ఆయనకి కొబ్బరి పీచు ఉంది కదా, కింద హోల్ అనేది ఉంటుంది కదా, ఆ హోల్లోకి వాటర్ కాకుండా మట్టి పోతుంది కదా, మట్టి పోకుండా ఇలా పీచు అనేది పెడుతున్నారు అనమాట. కొబ్బరి పీచు మీకు అయితే లైక్ చేయండి, బాగుంది కదా, నాకు కూడా తెలియదు అనమాట. ఇంకా మనం వాటర్ పోస్తున్న చెట్టుకు కింద నుంచి మట్టి అనేది పోకుండా చిన్నదాన్ని మట్టి అనేది పోకుండా అనేసి ఇలా పీచు అయితే పెడుతున్నారు అనమాట. టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. కోట అయితే నాకు 750 పడింది. ఆ స్టాండ్ వచ్చేసి కింద 350 పడింది. తులసి కూడా 750 పడింది. ప్రైస్ ఎక్కువ తక్కువ అనేది కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా అయితే నేను మా హస్బెండ్ కలిపి చెట్టు అయితే పెడుతున్నాం. తులసి కోటను ఇద్దరం కలిసి పెడుతున్నాం అనమాట. ఇంకా తులసి చెట్టు అనేది బయట నుంచి అయితే తెచ్చుకోలేదు, మా ఇంట్లోనే చాలా ఉన్నాయి. ఒక్క మొక్క పెడితే దానిలో విత్తనాలు చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. చూసారు కదా, మా ఇంట్లోనే తీసి చెట్టు అయితే వేసాము. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ బ్లాగ్ లో మీకు చూపిస్తాను. ఇంకా ఫైనల్లీ ఒక 4-5 అయితే తీసుకున్నాము తులసి మొక్కలు. తీసుకొని ఇలా ఇంకా పెడుతున్నాం అనమాట. పెట్టేసిన తర్వాత ఇక పూజ చేసుకోవాలి. పూజ సామాన్ కూడా తెచ్చేసుకున్నాము. ఏంటి అనేది చూపిస్తాను. ముందు నేను వాటర్ పోసేసి చెట్టుకైతే క్లీన్ చేసుకొని చెట్టు దగ్గర నీట్గా చేసేసుకున్నాను అనమాట. తర్వాత పసుపు ఇలా చేసేసి తులసి మొక్కను అయితే పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా తులసి మొక్క దగ్గర డెకరేషన్ కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఇదేంటంటే ఇంటికి గుమ్మం ఎదురుగా ఉంటే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అని చెప్పారనమాట. అందుకనేసి నేను ఇంకా మనకు కూడా మంచి అనిపించాలి అనేసి పూజ చేసుకుంటూ రోజు అమ్మవారికి చాలా మంచిది కదా తులసి అమ్మవారికి అనేసి ఇంకా చేస్తున్నాను. చూడు పూజా విధానం ఎలా చేసుకోవాలనేది మీకు ఒక వాయిస్ వినిపిస్తాను, చూడండి. ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి అనుగ్రహిస్తోంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహి తలంచమే. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శనికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇది ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసం. చూసారు కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఏంటంటే మనం ఉసిరి దీపాలు లేదంటే ఇవి ప్రమిదలు అయితే పెట్టుకోవాలి, ఇలా క్యాండిల్స్ తో అయితే వెలిగించకూడదని చెప్తున్నారు. ఇప్పుడైతే నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది వీడియో అయితే మొత్తం చూసేయండి. నేనైతే వాయిస్ అయితే ఇవ్వట్లేదు, ఇప్పుడు సాంగ్ అయితే పెడుతున్నాను. ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి శ్లోకాలు చెప్పవచ్చు. అందులో ఒక మాట అంటారు, దేవి అంటే దేవుడు ప్రకాశించున్నది, నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది. అది ఈ మాంస చక్షువునకు గోచరం కాకపోవచ్చు. అమ్మలో అమ్మతనం ఉన్నట్టు, నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు, గురువు గారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు, భగవంతుని యందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమనందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది. అటువంటి ధాత్రీదేవి
ఇప్పుడు చేశాను. ఆ దోషాన్ని తొలగించి ఇక పైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి. సర్వమాప క్షయంకై పుత్రానంది. నాకు వంశం నిలబడాలి, నన్ను కన్యాదానం చెయ్యాలి. అందుకని నాకు కొడుకుని కూతుర్ని, కొడుకుంటే మనవణ్ణి. ఫైనల్గా అయితే ఇదే అన్నమాట మేము చేసుకున్న పూజ. ఇంట్లో ఇద్దరం కలిసి చేసుకుంటే హ్యాపీగా వేరనిపిస్తుంది కదా, మనతో పాటు ఉండి మనకు హెల్ప్ చేస్తూ మనతో పాలు పంచుకుంటుంటే చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్ అయితే ప్రతి ఒక్క పనిలో హెల్ప్ అయితే చేశారు. ఇంటి యజమాని కాబట్టి ఆయనతో కొబ్బరికాయ కొట్టించాను. ఇంట్లో పనులు అన్నీ మనమే ఒకరం చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఇలా హస్బెండ్ హెల్ప్ చేస్తే వాళ్ళకు పనులు ఉంటాయి, కానీ మనకి ఏదో చిన్న చిన్న సహాయాలు చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం చేసిన పని కూడా అంతా మర్చిపోతాం, మన కష్టం అనేది కూడా మర్చిపోతాము. ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేసిండు. నేను మాట్లాడడం కొంచెం ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం తడబడుతుంటుంది, ఏమనుకోకండి. ఎవరైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, ఓకేనా. ఫస్ట్గా అనేది మనం మాట్లాడుతూ ఉంటే వస్తుంది, ఇప్పుడే కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపత్ని